తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల సంఘం ప్రెస్ మీట్లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల సంఘం ప్రెస్ మీట్లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముప్పై ఒక్క జిల్లాలోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్లపై కలెక్టర్లు సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రామాణికంగా తీసుకొని 50% లోపే రిజర్వేషన్లకు ఎంపిక చేసిన స్థానాలను ఇందులో వెల్లడించారు. వీటిని క్రోడీకరించి పంచాయతీరాజ్ శాఖ పూర్తి స్థాయి నివేదికను ఎన్నికల సంఘానికి సోమవారం సాయంత్రం అందజేసింది. జిల్లాలోని పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను కూడా సమర్పించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. వాస్తవానికి సోమవారమే విచారణ జరగాల్సి ఉండగా ఇవాల్టికి వాయిదా పడింది. పాత రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు వెల్లడించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే రాష్ట్ర అడ్వకేట్ జనరల్కు నివేదిక సమర్పించింది. ఇవాళ జరిగే మంత్రిమండలి సమావేశంలో చర్చించి పంచాయతీ ఎన్నికల తేదీలను ఖరారు చేయాలని యోచిస్తోంది.
ఇప్పటికే 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రతిపాదనలు సమర్పించగా వాటిని ప్రభుత్వం పరిశీలించింది. మరోవైపు ఇవాళ వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రోజు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలున్నప్పటికీ హైకోర్టు ఆదేశాలు, రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలను పరిగణలోకి తీసుకొని రేపు లేదా గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, కార్యదర్శి మకరంద్, ఎన్నికల పరిశీలకులు, వ్యయ పరిశీలకులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పరిశీలకుల పాత్ర కీలకమని, వారి బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల మార్గదర్శకాలు, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఉల్లంఘనలపై కఠిన చర్యలకు ఉపక్రమించాలన్నారు.